దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం హీట్ యాక్షన్ ప్లాన్స్ ప్రకటిస్తూ ఉంటాయి. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అవి ఎంతవరకు పనిచేస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రశ్న. కేవలం అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారా, లేక వాతావరణ మార్పులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలు చూపుతున్నారా? గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేలా మన భవిష్యత్తు కోసం అర్బన్ డిజైన్లతో రావాల్సిన మార్పులేంటి? వాతావరణ మార్పుల గురించి మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా ప్రపంచ స్థాయి ఉద్గారాల గురించి చర్చిస్తాం. కానీ ఐఐటి బాంబేతో పాటు స్ప్రింగర్ నేచర్ చేసిన తాజా అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. ఇండో గ్యాంగటిక్ మైదానాల్లో వడగాలులకు కారణం కేవలం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేడి గాలులు మాత్రమే కాదు, స్థానికంగా ఉండే భూమి, వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. ముఖ్యంగా నేలలో తేమ తగ్గడం, మేఘాల కవరేజ్, గాలిలో తేమ వంటివి వడగాలుల తీవ్రతను, సమయాన్ని పెంచుతున్నాయని ఈ అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడంతో పాటు స్థానిక స్థాయిలో తక్షణ ఉపశమన చర్యలు చేపట్టడం చాలా అవసరం. మన దేశంలో 100కు పైగా నగరాల్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ అమలులో ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయి. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు, మెరుగైన అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయడం మంచి పరిణామాలు. ఉదాహరణకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ప్రత్యేక హీట్ స్ట్రోక్ యూనిట్, జోధ్పూర్, చరు లాంటి నగరాల్లో కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ లో అయితే రూఫ్ టాప్ కూలింగ్ పాలసీ ద్వారా ఇళ్లకు సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయడం తప్పనిసరి చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి. కానీ దురదృష్టవశాత్తు చాలా నగరాల ప్లాన్లు కేవలం అధికారుల కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇవి కేవలం ఫార్మాలిటీ కోసం తయారు చేసిన పర్యావరణ నివేదికల్లా మిగిలిపోయాయి. కొన్ని ప్లాన్లలో అయితే కనీసం కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇతర రాష్ట్రాల నివేదికల నుంచి యథావిధిగా కాపీ కొట్టేశారు. రాజస్థాన్లోని ధోల్పూర్ హీట్ యాక్షన్ ప్లాన్ లో ఏకంగా జమ్మూ కాశ్మీర్ భౌగోళిక పరిస్థితులు, డైరెక్టివ్స్ ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇక దేశ రాజధాని ఢిల్లీ ప్లాన్ లో పచ్చదనం పెంచాలని రాశారు. కానీ సిటీలో మొక్కలు మనుగడ, రేటు స్థలం కొరత లాంటి వాస్తవ సమస్యలను, వాటికి పరిష్కారాలను పూర్తిగా వదిలేశారు. చాలా రాష్ట్రాల ప్లాన్లలో ఉన్న అతిపెద్ద లోపం ఏమిటంటే ఇవి కేవలం తాత్కాలిక అత్యవసర పరిస్థితులపైనే దృష్టి పెడుతున్నాయి. నగరాల నిర్మాణంలో ఉన్న లోపాలను ఇవి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు ఢిల్లీ లాంటి మహానగరాల్లో భారీ ఎత్తున పచ్చదనం లేని ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. కాంక్రీట్, సిమెంట్తో నిర్మించిన భారీ ఎక్స్ప్రెస్ వేలు ఎండ వేడిమిని గ్రహించి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ను దారుణంగా పెంచుతున్నాయి. సిటీ ప్లానింగ్ లో పాదచారులు నడవడానికి కనీసం చెట్ల నీడ కూడా కరువైంది. వీధి వ్యాపారులు, డెలివరీ చేసేవాళ్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ మండు టెండల్లో పనిచేయక తప్పని పరిస్థితి. వారి రక్షణ గురించి ఈ ప్లాన్లలో ఊసేలేదు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం మనకు కావాల్సింది కేవలం ఏసీలు కాదు, సిటీల్లో నీడనిచ్చే చెట్లను పెంచడం, కాలిబాటల్లో నీడ ఉండేలా చూడటం, కూల్ రూఫ్స్ తో పాటు వాన నీటిని ఇంకేలా చేసే పచ్చని కాలిబాటలు నిర్మించడం, భవనాల మధ్య సహజంగా గాలి ఆడేలా డిజైన్స్ మార్చాలి. చల్లదనం అనేది ఇకపై ఒక లగ్జరీ కాకుండా అది ప్రజల ప్రాథమిక హక్కుగా మారే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే తాత్కాలిక పైలట్ ప్రాజెక్టులతో కాకుండా పేదలకు రక్షణ కల్పించేలా అర్బన్ డిజైన్ మారినప్పుడే వడగాలుల నుంచి, భానుడి భగభగల నుంచి దేశ ప్రజలకు రక్షణ లభిస్తుంది.